దోషము మనల్ని దేవునికి శత్రువును చేస్తుంది. మన దోషము మనల్ని దేవునికి శత్రువుని చేస్తుంది. సౌలు అనేవాడు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా మారు మనసు పొందల, పద్దాకల తిరుగుబాటు చేస్తానే ఉన్నాడు. పొద్దుగూకులు అదే పని మనోడికి. చెప్పింది ఇటు వింటాడు, ఇటు వదిలేస్తాడు. స్టార్టింగ్లో విన్నాడు, కానీ తర్వాత మనుషులకు భయపడి మనుషుల దయను కోరుకున్నాడు. సమూయేలు ద్వారా ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ఇతడు వినలా. చివరికి శత్రువులు గట్టుగట్టారు, ముట్టడేశారు. సమూయేలు ఏం చనిపోయాడు. ఇప్పుడు నేను గెలుస్తానా ఓడతానా, నేను వెళ్ళాలా వెళ్ళొద్దా, నా గతి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనేది మనోడికి అర్థం కావట్లా సౌలుకి. ఎందుకు అంటే కలలోనైనా స్వప్నంలోనైనా మరి ఏ విధంగానైనా దర్శనం ద్వారానైనా ప్రవచనం ద్వారానైనా భక్తుల ద్వారానైనా యెహోవా వాక్కు సౌలుకి అందట్లా. ఎందుకు అందట్లేదు? దోషాలు మాట్లాడటం మానేశాడు. దేవుడు మౌనం అయిపోయాడు. ఎంత మొత్తుకున్నా ఈ దర్శనం లేదు, స్వప్నం లేదు, ప్రవచనం లేదు, ఏమి లేదు. స్టార్టింగ్లో అన్ని సమూయేలు ద్వారా అనుభవించినటువంటి సౌలు తర్వాత గిలగిల తన్నుకున్న దేవుని వాక్కు దొరకల. చివరికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని వాక్కు కోసం కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఏందోరు అనే ప్రాంతంలో కర్ణపిశాచి గల స్త్రీ ఉందని కనుగొని ఆమె దగ్గరికి మారు వేషంలో పోయాడు. ఆడికి పోయి ఆ కర్ణపిశాచి గల స్త్రీతో అంటున్నాడు, నేను నీ కొరకు ఎవరిని రప్పించాలి అంటే సమూయేలుని రప్పించమంటాడు. సమూయేలుని రప్పించటం ఆమె చేతిలో ఉందా? ఆమెకు ఒక దయ్యం లింక్ ఉంటుంది. చిత్రం ఏంటంటే ఏ మనిషి వచ్చినా ఆమె పిలిచినప్పుడు దయ్యం వచ్చింది. వచ్చిన వ్యక్తుల గురించి కొన్ని విషయాలు చెప్పిద్ది. వాళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోయిన వాళ్ళే వచ్చి చెప్పారనుకుంటారు, కానీ కాదు, అది మోసం. కానీ ఈ మారు సౌలు పోయినప్పుడు నిజంగా రెగ్యులర్గా వచ్చే దయ్యం రావట్లే ఆమె దగ్గరికి. నిజంగానే భూమిలో నుంచి ఒకడు పైకి వస్తున్నాడు. ఇదేంది, నా రెగ్యులర్ క్యాండిడేట్ రావట్లేదు, వేరే జోన్ ఓపెన్ అయింది, వేరే పర్సన్ వస్తున్నాడు అని అదురుపోయి కేవమని కేకేసింది. రెగ్యులర్గా వచ్చే దయ్యం వస్తే ఆమె కేక ఎందుకు వేయాలి? మాయ చేసి పంపాలి. కానీ ఆ దెయ్యం బ్రేక్ అయింది. ఇక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. నిజంగా సమూయేలునే పంపించాడు. నిజంగా సమూయేలే వచ్చాడు. నీకెవరు కనపడుతున్నారు అన్నాడు సౌలు ఈమెతో. దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతల నుండి పైకి వచ్చుడు నేను చూచుచున్నాను అందామె. అతను సమూయేలే అని సాగిలపడ్డాడు. ఆ సమూయేలు అడిగాడు, నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు. ఫిలిస్తీయులు నా మీదకి వచ్చారు, యెహోవా నాతో మాట్లాడట్లేదు. కళ ద్వారానైనా స్వప్నం ద్వారానైనా ప్రవచనం ద్వారానైనా ఆయన వాక్కు నాకు అందట్లేదు. కాబట్టి నీ ద్వారా నేను ఆ వాక్కు పొందాలని నేను రప్పించాను అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగాగా నన్ను పిలిచి ప్రయోజనం ఏంటన్నాడు. ఆ మాట ఎంత భయంకరమైన మాట అంటే దేవుడే శత్రువు అయిపోయాడంట సౌలుకి. ఈ మాట నూతన నిబంధనలో కూడా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. చూడండి, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహము దేవునితో శత్రుత్వం అని మీరు ఎరుగరా. వైరం అంటే శత్రుత్వం. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అద్దుగో, చూసారా, వాడు దేవునికి శత్రువు. తమ్ముడా, సౌలుకు ఆ గతి పట్టింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దోషాలు. మారు మనసు పొందలేదు, దిద్దుకోలేదు, పశ్చాత్తాప్తుడు కాలేదు, సరి చేసుకోలేదు. పదే తిరుగుబాటు, దోషాలు. ఏమవుతాడు? దేవుడు శత్రువు అవుతాడు.
ఐదో విషయం చెప్పాను నేను. దేవుడే నీకు శత్రువు అయితే నీకు రక్షకుడు ఎవరు? దేవుడే నిన్ను ఎడబాసి నీకు పగవాడైతే నిన్ను కాపాడేది ఎవరు? ఎందుకు దేవుడిని మనకు శత్రువుగా చేస్తుంది? ఏమిటి ఇంతకీ మనల్ని అట్లా చేస్తుంది అంటే పాపము, మన పాపమే. కన్న తల్లే బిడ్డకి శత్రువు అయిందనుకో, వాడికి రక్షణ ఉందా? కాపాడేది తల్లి, ఆ తల్లే వాడిని చంపితే. అలాగే దేవుడే శత్రువు అయిపోతే, దేవుడే నీకు విరోధైతే, దేవుడే నీ మీద పగబడితే, దేవుడే నీకు పగవాడైతే నీ గతి నా గతి ఊహించనలవి కాదు. ఆ పరిస్థితి రావద్దు అంటే దోషం ఉండొద్దు. దేవుడు మనకు మిత్రుడై ఉండాలి, శత్రువు కావద్దంటే దోషం ఉండొద్దు. దేవుని ముఖం మన ముఖం దేవుడు చూడాలంటే దోషం ఉండొద్దు. కడిగేసుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి, లేకపోతే దేవుడు శత్రువు అవుతాడట. ఆఖరి విషయం చెప్పి ప్రార్థన చేస్తా. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయిలే, కానీ ఇంకొక ముక్క చెప్పి ప్రార్థన చేస్తా. ఐదవది ఏందో తెలుసా? దోషముల ఫలితం ఏంటో తెలుసా? నీ ప్రయత్నములలో నీకు విజయము రాదు. నువ్వు చాలా అటెంప్ట్ చేస్తుంటావు, ఓటమి 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 ఓటమి. జయం రాదు నీకు బిడ్డ, గుర్తుపెట్టుకో. దోషముల ఫలం అది. అపజయాల బారిన పడతావు. దావీదు ఏకాకిలాగా కొండలో గుహల్లో లోయల్లో తిరిగాడు. దావీదును తరిమింది సౌలే. కానీ ఎన్ని అటెంప్ట్స్ చేసినా దావీదుని ముట్టలేకపోయాడు. కారణం, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, సౌలుకు దేవుడు శత్రువు అయిపోయాడు. దానివల్ల దావీదు మీద సౌలుకు జయం రాలేదు, అంతేకాదు ఫిలిస్తీన్ల మీద కూడా జయం రాలేదు. చివరికి ఫిలిస్తీన్ల చేతుల్లో బలైపోయాడు. ఆ మాట సమూయేలే అంటాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగాగా నన్ను పిలిచి ప్రయోజనం ఏముంది? రేపు ఈ టైం కల్లా నీవును నీ కుమారులు నాతో పాటు ఉంటారు, ఫిలిస్తీన్ల మీద నీకు జయం రాదని తేల్చేస్తాడు. ఎందుకు అపజయం వచ్చింది? దోషం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు దోషము చేశారు, శపితమైన దానిలో ముట్టారు, అందుకే హాయి పట్టణం మీద జయం రాలా, ఓటమి ఎదురైంది. ఎందుకు ఓటమి ఎదురైంది అంటే దోష ఫలితం. నీకు జయం కావాలి, జయపథంలో సాగిపోవాలి. అయిపోయిందాక ఇంక చాలే, ఇంకా కళ్ళు తెరు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పా? ఇప్పుడు దాకింది, ఇప్పుడు మూసాయింది కళ్ళు. జయం రాదు. జయ జీవితం కావాలంటే దోషములు సరిచేయబడాలి, క్షమింపబడాలి. ఇప్పుడు క్షమాపణ ఎంత అవసరమైందో చూడు మనకి.